హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. నోరే చాలా వరకు ఇబ్బందులు గురి చేస్తుంది అనేది. ఎందుకంటే ఒక మాట మనం వదిలితే తిరిగి తీసుకోలేము అనేది చాలామంది పెద్దవాళ్ళు ఆచితూచి మాట్లాడాలి అంటారు. ఇది వైఎస్ఆర్సీపీని ఎగ్జాంపుల్గా చూపించి మాట్లాడచ్చు. ఈరోజు ఆ పార్టీ ఎంత దారుణమైనటువంటి పతనానికి కారణం వాళ్ళ నోర్లే. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. వాళ్ళకి ఆ నోరే కంట్రోల్ లేకనే ఈరోజు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎంతో మంది నాయకులు, వందలాది మంది నాయకులు, అంటే దాదాపు 151 స్థానాల్లో గెలిచినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నోళ్ళు అదుపు లేకనే ఈరోజు వాళ్ళందరూ ఓడిపోయి ఇంట్లో కూర్చోవలసినటువంటి పరిస్థితికి వచ్చింది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు 151 అని విర్రవీగి ఏది పడితే అది మాట్లాడొచ్చు, ఇది అసెంబ్లీనా, చట్టసభలా, లేదంటే ఏంటి పబ్లిక్ మీటింగా, పిల్లలతో ఉండేటువంటి ఒక విద్య, అమ్మఒడి అనే కానుక ఇవ్వటానికి వచ్చినటువంటి దాని గురించి మాట్లాడినప్పుడు కూడా ఏది పడితే అది మాట్లాడటం, ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇది కంటిన్యూగా చేసుకోవడం వల్లే వాళ్ళ అధికారానికి దూరం అయ్యారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇకపోతే ఇప్పుడు కూడా అదే దానికి సంబంధించినటువంటి దాన్ని అవలంబిస్తూ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. అది నాయకులతో ఆగింది అనుకుంటే ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి పేపర్లు, టీవీలు, దాంట్లో మాట్లాడేటువంటి ఎనలిస్టులు, మాట్లాడించేటువంటి యాంకర్లు, జర్నలిస్టులు, వీళ్ళు కూడా ఇదే తరహా ఒక పద్ధతిని అవలంబిస్తున్నట్టుగానే కనిపిస్తుంది. రీసెంట్గా మనం చూసాం అమరావతికి సంబంధించినటువంటి ఇష్యూలో అక్కడ కొమ్మినేని శ్రీనివాసరావు గారు సీనియర్ జర్నలిస్ట్. ఆయన దాదాపు 30-40 ఏళ్లుగా ఆయన జర్నలిస్ట్ దాంట్లో ఉన్నారు, జర్నలిజంలో ఉన్నారు. అయినా కూడా అక్కడ ఎదట వ్యక్తి రాజకీయాల గురించి మాట్లాడుతూ ఒక పొలిటికల్ అనలిస్ట్గా ఉన్నటువంటి కృష్ణంరాజు గారు, ఆయన కావాలని అన్నారా లేదంటే ఎక్కడి నుంచి ఏ రిపోర్ట్ వచ్చిందనేది ఎవరికీ తెలియదు. ఏదో కేంద్రం నుంచి వచ్చినటువంటి రిపోర్టు, దాంట్లో ఆంధ్రప్రదేశే వేశ్యలకు ఎక్కువగా, సెక్స్ వర్కర్లకు ఎక్కువగా ఆంధ్రప్రదేశే మొట్టమొదటి స్థానంలో ఉంది, మిగతా స్థానంలో కర్ణాటక ఇంకోటి ఏదో పేరు చెప్పుకుంటూ వచ్చారు. అది ఏ రిపోర్టు ఏంటంటే బయటకు పెట్టేటువంటి ప్రయత్నం ఆయన చేయట్లా. పైగా ఆయన అప్స్టాండ్లో కూడా ఉన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారు. గతంలో ఆయన మాట్లాడినటువంటి మాటలే 70 ఏళ్ళు 80 ఏళ్ళు వస్తే మాత్రం అరెస్ట్ చేయకూడదా, ఆయన చేసినటువంటి తప్పులకు, ఆయన చేసినటువంటి దానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలను ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసేటప్పుడు నాకు ఈ వయసులో ఏంటి, నన్ను ఈ వయసులో కూడా ఇంత ఇబ్బంది పెడుతున్నారు, 70 ఏళ్ళు వచ్చాయి అంటే నొప్పి తనదాకా వస్తే కానీ ఎవరికి తెలియదు అంటారు కదా, ఆ తరహాలో ఉంది. అంటే చాలా క్లియర్గా కృష్ణంరాజు అనే ఒక పొలిటికల్ అనలిస్ట్ ఎంత దారుణమైనటువంటి పదాలు వాడారు అంటే అది వక్రీకరించారు అని జగన్మోహన్ రెడ్డి గారు సర్ది చెప్పే ప్రయత్నం, దాన్ని సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి గారికి అది వెన్నతో పెట్టినటువంటి విద్య. అంటే క్రిమినల్స్కి, రౌడీ షీటర్లకి, గంజాయి బ్యాచ్కి, ఎంతో మందిని చంపేయబోయినటువంటి వ్యక్తులకు ఆయన వత్తాసు పలుకుతూ ఉండటం అనేది ఆయన రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి చేస్తున్నటువంటి పద్ధతి. ఇంతవరకు బాగానే ఉంది. అసలు వేశ్యలకు రాజధాని ఇది నేను అనలేదు అని ఆయన తప్పించుకోవచ్చు, కానీ సోషల్ మీడియా జమానాలో అంత ఈజీ కాదు. దాన్ని వక్రీకరించారు అని చెప్పడానికి కూడా లేదు. కావాలంటే మీకు ఆ వాయిస్ కూడా నీకు పక్కన వినిపించే ప్రయత్నం చేస్తాను. అమరావతి వేశ్యలకు రాజధాని అని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. ఒకప్పుడు ఇది ఇంద్రుడు పాలించినటువంటి అమరావతి అని చెప్పుకుంటూ ఇది ఆ అమరావతి ఇది కాదు, ఇది వేశ్యలకు అమరావతి, వేశ్యలకు రాజధాని అని చెప్పి ఆయన చాలా క్లారిటీగా మాట్లాడినటువంటి మాటలు. అంటే ఎంత కొవ్వు, ఎంత అహంకారము పడితే అతనికి ఇలాంటి మాటలు వస్తాయి. ఇక్కడ బుద్ధుడు తిరిగినటువంటి నేల ఇది, దుర్గమ్మ తిరిగినటువంటి నేల ఇది, దుర్గమ్మ కొలువై ఉన్నటువంటి నేల ఇది. ఎంతోమంది మన అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంతోమంది, విజయవాడలో పెంగళ వెంకయ్య గారు లాంటి వ్యక్తులు ఇక్కడ జాతీయ పతాకాన్ని రూపాన్ని అందించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు, గొప్ప ఎంతోమంది దేవుళ్ళ నుంచి, ఎన్నో గుళ్ళ నుంచి ఎన్నో అద్భుతమైనటువంటి అవశేషాలు ఇక్కడ దొరికినటువంటి ప్రదేశం లాంటిది. అలాంటి ఈ ప్రదేశంలో అలాంటి మాట అనడానికి ఆయనకి ఎంత ఇది ఉంటే
అంటే నన్ను ఏమీ చేయలేరు, నేను ఏమైనా సరే ఇక్కడ అమరావతి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆడవాళ్లను కించపరిచేయచ్చు. ఇది గతంలో వైఎస్ఆర్సీపీ కంటిన్యూగా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. గతంలో అమరావతి ప్రాంత రైతులు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆ భూములు గవర్నమెంట్కి ఇచ్చి రాజధాని కోసం నిర్మించడానికి ఇచ్చిన తర్వాత దాన్ని కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇక్కడ మనకి ఎటువంటి బిజినెస్ చేసుకునే అవకాశం లేదు, దోచుకోవడానికి దాచుకోవడానికి అవకాశం లేనప్పుడు ఇంకొక 3 ముక్కల రాజధాని అని చెప్పి పెట్టడం, దానికి మేము ఇచ్చినటువంటి భూములు మా పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళు రోడ్డు ఎక్కటం, వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులని అత్యంత దారుణమైనటువంటి బూతులతో కాళ్లతో తన్నినటువంటి సందర్భాలు చాలా దారుణంగానే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగాయి. ఎందుకని మరి అమరావతి డెవలప్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి నష్టం ఏంటి అంటే చాలా క్లారిటీగా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఎటువంటి అవకాశాలు దోచుకోవడానికి దాచుకోవడానికి లేవు, కుదరదు. అందుకనే అమరావతిని వ్యతిరేకిస్తున్నారు. ఇంకొక ప్లేస్ వైజాగ్ లేదంటే కర్నూలులో పెట్టుకుంటే దోచుకోవడానికి దాచుకోవడానికి పుష్కలంగా అవకాశాలు ఆయనకి, ఆయన నాయకులకి, అందరికీ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అమరావతిని కించపరుస్తూ అమరావతి బ్రాండ్ని దిగజార్చాలనే ప్రయత్నం పదే పదే చేస్తూ ఉంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాడేపల్లిలో ఆయన ప్యాలెస్ కట్టుకుని, భారతిరెడ్డి గారు కూడా అక్కడే ఉంటున్నారు. మరి ఇదే మాట ఆమెకు కూడా వర్తిస్తుందా? ఎంతోమంది మహిళామూర్తులు ఉన్నారు, వాళ్ళకు కూడా వర్తిస్తుందా అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. అరెస్ట్ చేయటం కాదు, ఇలాంటి వాళ్ళని దేశద్రోహం కింద అరెస్ట్ చేసి నిజంగా ఒక బలమైనటువంటి సంకేతాలు పంపించాలి. నోరు అదుపు లేకపోతే నాలిక కోసేస్తాం అనేటువంటి పద్ధతిని ఇప్పటికైనా సరే పరిచయం చేయాలి. మన చట్టాల ద్వారా ఇలాంటి వాళ్ళకి సంకేతం పంపించాలి. మొన్న తెనాల్లో కాళ్ళకి ఒక రౌడీ షీటర్లు ఎంతోమందిని ఇబ్బంది పెట్టి ఎంతోమందిని చంపేసి జైలుకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తులను కాళ్ళకి పోలీసులు కొడితే దాన్ని వెనకేసుకొస్తున్నటువంటి వ్యక్తి తాలూకా సంబంధికులు ఎవరైతే ఈ ఛానల్స్లో కావచ్చు, లేదంటే ఆ అనలిస్టులు కావచ్చు, యాంకర్లు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఏ రకంగా ఉంటారనేది ఆలోచించండి. అంటే నాయకులే ఆ రకంగా డబ్బులు ఇచ్చి మాట్లాడిపిస్తున్నప్పుడు ఇలాంటివి ఎందుకని రావు? డెఫినెట్గా వస్తాయి. దీనికి ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే వైఎస్ఆర్సీపీని ఇక్కడతో ఆపాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. లేదా ముందు తరాలకు ఇలాంటి నాయకులనే, ఇలాంటి అంటే ఎలా రౌడీ షీటర్లకు లేదంటే ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులకు, ఒక రౌడీ మూకకు, గంజాయి బ్యాచ్కి, ఎంతోమంది చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తులకి వత్తాసు పలుకుతూ నేను ఉంటాను అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన పార్టీకి ఇదే, నేను అధికారంలోకి వస్తే వీళ్ళందరితో నేను హ్యాపీగా రౌడీయిజం చేపిస్తా, గంజాయి పెంచిపిస్తా, వీళ్ళందరికీ స్వేచ్ఛనిచ్చి జనాల మీద వదిలేస్తా, వాళ్ళు చంపేస్తారో ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టుగా చేసేటువంటి రాజకీయాలను మనం పెంచి పోషించాలా లేదా అనేది ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఆయనకి కనీసం పులివెందుల ఎమ్మెల్యేగా కూడా అవకాశం ఇచ్చినా సరే అక్కడ కూడా ఇలాంటి రౌడీ రాజకీయాల మీద ఆయన ఆధారపడి రాజకీయం చేస్తారు. ఆయన రాజకీయం అంతే, ఆయన రాజకీయం రౌడీ రాజకీయమే. వాళ్ళ తాతల దగ్గర నుంచి మొదలుపెట్టినటువంటి ఆయన రౌడీ రాజకీయాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. రేపటి తరాలకు కూడా అది అందివ్వాలని ఆయన తాపత్రయంగానే కనిపిస్తూ ఉంది.